మాచర్ల వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. ఈవీఎం ధ్వంసం కేసులో హైకోర్టులో ఆయన ముందస్తు బెయిల్ పిటిషన్ వేశారు. మరి కాసేపట్లో పిన్నెల్లి పిటిషన్పై విచారణ జరపబోతోంది హైకోర్టు. అయితే ఇప్పటి వరకు కూడా పిన్నెల్లి ఎక్కడున్నారు అనే అంశానికి సంబంధించి ఇంకా స్పష్టత రాలేదు. అయితే కోర్టులో విచారణ జరుగుతున్నప్పుడు ఇన్ కేసు విచారణలో భాగంగా ఆయన ఆచూకీకి సంబంధించి ప్రశ్నించే అవకాశం కూడా కనిపిస్తోంది. కాబట్టి మరి కాసేపట్లో ఈ ముందస్తు బెయిల్ పిటిషన్ కు సంబంధించి విచారణ జరగబోతోంది. ఈ విచారణ జరిగిన తర్వాత ఈ అంశానికి సంబంధించి ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది. మాచర్ల వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. ఈవీఎం ధ్వంసం కేసులో హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ వేశారు పిన్నెల్లి. మరి కాసేపట్లో పిన్నెల్లి పిటిషన్ పై విచారణ జరగబోతోంది. నర్సరావుపేట కోర్టు ప్రాంగణం నుంచి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి కృష్ణ అందిస్తారు. కృష్ణ, ఓవర్ టు యు. థ్యాంక్ యూ నళిని. అయితే మనకైతే చాలా స్పష్టంగా ఒక విషయం అర్థమవుతుంది. నిన్న మధ్యాహ్నం నుంచి ఏవైతే ఊహాగానాలు వచ్చాయో మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పోలీసుల అదుపులో ఉన్నారు, పోలీసులు అదుపులో తీసుకున్నారనేటువంటి సమాచారం అది మొత్తం కూడా ఇప్పుడు నమ్మటానికి వీల్లేదు. ఎందుకంటే యాంటిసిపేటరీ బెయిల్ ఎప్పుడైతే వేశారో అంటే పోలీసుల అదుపులో ఉంటే అది సాధ్యం కాదు. ముందస్తు బెయిల్ వేయరు, దాని తర్వాత జరగాల్సినటువంటి ప్రొసీజర్ ఫాలో అవుతారు. సో ప్రస్తుతానికైతే పోలీసుల అదుపులో లేరు అనేది మనం ఈ ఘటన ద్వారా మనకు కొంత అర్థమవుతుంది. ఇప్పుడు ఏపీ హైకోర్టుని ఆశ్రయించడం ద్వారా ప్రధానంగా ఈ కేసులో తాను ముద్దాయిని కాదు, నాకు సంబంధం లేదనేటువంటి విషయాన్ని ఇప్పటికే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గతంలో ఒకసారి చెప్పారు. అదే విషయాన్ని మళ్ళీ కోర్టులో స్పష్టం చేసే ఆలోచనలో ఉన్నారనేది తెలుస్తూ ఉంది. దీంతోపాటు తన మీద అక్రమంగా కేసులు బనాయిస్తున్నారు అనేటువంటి వాదన కూడా తీసుకొని దీనికి సంబంధించి నా మీద ఎలాంటి అరెస్టులు ఉండకూడదు, దాంతోపాటు ఒకవేళ అరెస్ట్ చేయాల్సి వస్తే ఖచ్చితంగా కోర్టు అనుమతి తీసుకొని అరెస్ట్ చేయాలనేటువంటి ఆలోచనతో న్యాయవాదులను సంప్రదించినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో మరికొద్దిసేపట్లోనే ఏపీ హైకోర్టులో పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి సంబంధించినటువంటి ముందస్తు బెయిల్ ఏదైతే ఉందో అది విచారణకు వస్తుంది. సో ప్రస్తుతం నరసరావుపేట కోర్టులో కూడా ఇంకొక ఎపిసోడ్ నడుస్తుంది. నరసరావుపేట కోర్టుకు నేరుగా వస్తారు, పోలీసుల అదుపులో ఉన్నటువంటి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వస్తారు, లేదంటే నేరుగా ఆయనే కోర్టు ముందు లొంగిపోతారనేటువంటి వాదన కూడా జరుగుతుంది. దానికి తగినట్టుగానే నరసరావుపేట కోర్టులో పోలీసులను కూడా మోహరిస్తూ ఉన్నటువంటి పరిస్థితి కనిపించింది. కేంద్ర బలగాలు ఇక్కడే ఉన్నాయి, పహారాగాస్తూ ఉన్నాయి. అదేవిధంగా స్థానికంగా ఉన్నటువంటి పోలీసులు కూడా ఈ ప్రాంతానికి వచ్చి ఇక్కడే మకాం వేసి ఉన్నారు. ఈ నేపథ్యంలో అసలు నరసరావుపేట కోర్టులో ఏం జరగబోతోంది, నిజంగా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వస్తారా, వచ్చేవారైతే అక్కడ యాంటిసిపేటరీ బెయిల్ ఎందుకు వేస్తారు అనేటువంటి సందిగ్ధత అయితే ఉంది. ప్రస్తుతానికైతే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి సంబంధించినటువంటి ఈ ముందస్తు బెయిల్ విచారణ పూర్తయిన తర్వాతే నెక్స్ట్ స్టెప్ ఏంటనేది పిన్నెల్లి రామకృష్ణారెడ్డి తీసుకుంటారనేటువంటి వాదన కూడా జరుగుతూ ఉంది. పిన్నెల్లి వస్తారనేటువంటి సమాచారంతో కొద్దిమంది వైసీపీ క్యాడర్ కూడా ఇక్కడికి వస్తూ ఉన్నారు. అదేవిధంగా పల్నాడు ప్రాంతంలోని కొంతమందిని అరెస్ట్ చేసి తీసుకొచ్చి నరసరావుపేట కోర్టులో హాజరుపరిచారు. ఇవంతా ఎపిసోడ్ చూస్తూ ఉంటే ఒక్కొక్కటి అంటే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఏ క్షణంలో అయినా రావచ్చు అనేటువంటి ఒక వాదన, అదేవిధంగా హైకోర్టులో ముందస్తు బెయిల్ చేసుకున్నటువంటి వాదన, ఇవన్నీ కూడా కలిసి పల్నాడు రాజకీయాల్లో పల్నాడు ప్రాంతంలో ముఖ్యంగా ఈ ఈవీఎం ధ్వంసం కేసులో పిన్నెల్లి ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు, ఎలాంటి స్టెప్ అయిపోతా ఉన్నారు అనేటువంటి ఆలోచన ఒక రకంగా అయితే పోలీసులు ముందస్తు బెయిల్ రాకముందే అరెస్ట్ చేస్తారా లేదా, ఎందుకంటే ఎన్నికల సంఘం ఒక పక్కన ప్రెజర్ ఉంది, ఎన్నికల సంఘం ఖచ్చితంగా అరెస్ట్ చేయాలనేటువంటి ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో పిన్నెల్లిని అరెస్టు చేయగలుగుతారా లేదా పోలీసులు అనేటువంటి సందిగ్ధత కూడా నెలకొని ఉంది. నళిని, అయితే కృష్ణ, ఇక్కడ రకరకాల ప్రశ్నలు ఉత్పన్నమవుతూ ఉన్నాయి. ఒకవేళ ఆయనకు ఈ కేసుతో ఎటువంటి సంబంధం లేని పక్షంలో అబ్స్కాండ్ అవ్వాల్సిన అవసరం ఏమొచ్చింది? దీనికి సంబంధించి అసలు పార్టీ నుంచి నేతలేమంటున్నారు? అంటే వీడియోలు ఆధారంగా ఏదైతే వెబ్కాస్టింగ్ సంబంధించినటువంటి వీడియోలు ఆధారంగా ఉన్నాయో ఆ ఆధారాల ప్రకారం
ఈసీ కేసు నమోదు చేయమని పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో డీజీ స్థాయి అధికారి స్వయంగా పర్యవేక్షణ చేయటం, ఇక్కడ పల్నాడు జిల్లాలో ఉన్నటువంటి ఎస్పీ మానిటర్ చేయటం, ఈ మొత్తంగా కేసులో అయితే ప్రధాన నిందితుడిగానే చేర్చారు ఆ ఈవీఎం ధ్వంసం కేసులో. దీని తర్వాత అసలు ఆయన ఏం చెప్తారు అంటే ఆ కేసులో నేను నిందితుడినా కాదా, ఎలా కాదని చెప్తారు, ఎలా అవునని చెప్తారు, ఇవన్నీ కూడా కోర్టులో తేలాల్సిన అంశాలు. ప్రస్తుతం ముందస్తు బెయిల్ అప్లై చేసుకున్న నేపథ్యంలో కోర్టు ముందస్తు బెయిల్ ఇస్తుందా లేదా, లేదంటే నేరుగా వచ్చి ఆయనే కోర్టులో హాజరవుతారా, ఇదే ప్రస్తుతం ఉన్నటువంటి సందిగ్ధత. ఈ అంశం మీదే పెద్ద ఎత్తున పల్నాడు ప్రాంతంలో కూడా చర్చ జరుగుతూ ఉంది. అయితే ఈ సందిగ్ధతకు సంబంధించి ఎప్పుడు స్పష్టత వచ్చే అవకాశం ఉంది? ఎంతసేపట్లో ఈ విచారణ స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది కృష్ణ? మరికొద్దిసేపట్లోనే ఏపీ హైకోర్టులో ముందస్తు బెయిల్ విచారణ కొనసాగుతుంది. అంటే తీసుకుంటారు, ఆ కేసుకి సంబంధించినటువంటి వాదనలు వినిపించడానికి టైం తీసుకుంటారు. ఈరోజు దానికి అవకాశం ఇస్తారా లేదంటే రేపు ఇస్తారా, కోర్టు ఏమి నిర్ణయిస్తుంది అనేది ఒక అంశం. అయితే కోర్టు అంశం ప్రకటించిన తర్వాత, నిర్ణయం ప్రకటించిన తర్వాత పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఎలాంటి వ్యూహం అనుసరిస్తారు అనేది మరొక సందిగ్ధం. మొత్తంగా అయితే కోర్టు ఏదో ఒక డైరెక్షన్ ఇవ్వాలంటే ముందస్తు బెయిల్ వస్తుందా రాదా అనేటువంటి అంశం తేలిన తర్వాతే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఎపిసోడ్కి సంబంధించి ఒక స్పష్టమైన క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది. రైట్ కృష్ణ, థ్యాంక్స్ ఫర్ ద లైవ్ అప్డేట్. ఎటకెలకు మాచర్ల వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. ఈవీఎం ధ్వంసం చేసినటువంటి కేసులో హైకోర్టులో ఆయన ముందస్తు బెయిల్ పిటిషన్ వేశారు. మరి కాసేపట్లో పిన్నెల్లి పిటిషన్ పై విచారణ జరగబోతుంది కోర్టు. అయితే ఏం జరగబోతుంది అనేది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. ఆయన కోర్టుకు ఈ విచారణ సందర్భంగా హాజరవుతారా లేదా అనే దానిపై కూడా ఒక క్వశ్చన్ మార్క్ కనిపిస్తోంది. మరి కాసేపట్లోనే దీనికి సంబంధించి ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది.